అడవిలో నిశ్శబ్దం లేదు. భయం దాగి ఉంది. విశ్వామిత్రునితో కలిసి రాముడు లక్ష్మణుడు శపించిన అరణ్యంలో అడుగుపెట్టారు. వేర్లు పీకబడిన చెట్లు, భగ్నమైన ప్రకృతి. ఈ వినాశానికి కారణం ఒక్కరే, తాటక. ఆకస్మికంగా ఒక భయంకర గర్జన. మంచు మబ్బుల్లో రాక్షసీ నీడ కదిలింది. భీకర రూపంతో తాటక ప్రత్యక్షమైంది. కానాని రాముడు వర్షమేఘంలాంటి శ్యామవర్ణంతో అచంచలంగా నిల్చాడు. చెట్లు విసిరింది తాటకక. భూమి కంపించింది. అయితే రాముని మనసు కదలలేదు. ధర్మంకోసం అంబు విడిచాడు రాముడు. ఆ బాణం అన్యాయాన్ని ఛేదించింది. తాటక శక్తి చీకటిగా కరిగిపోయింది. అరణ్యం ఊపిరి పీల్చుకుంది. ఉదయం వెలుగు విరిసింది. శాపగ్రస్తమైన అడవి మళ్లీ జీవించింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ధర్మం యొక్క కర్మరూపంలో. యుద్ధం కాదు, ధర్మం యొక్క తొలి విజయం. రేపటి అధ్యాయం కోసం ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.